హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాము. ఇగోండి, ఈరోజు సొరకాయ పప్పు సొరకాయ లేతగా ఉంది. సొరకాయ చూసారుగా. పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. తెలుసు అందరికీ, అయితే పప్పు సొరకాయ బాగుంటుంది. ఓకేనా? చేసేటప్పుడు మాట్లాడదాం. బాయ్ అండి. పప్పు సొరకాయ అని చెప్పాను కదా, పప్పు ఇలా ద్వారగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను కళాయిలో పప్పు వేసి వేపుతున్నాను. మన క్వాంటిటీ తగ్గట్టుగా, దీనికి లెక్కలు ఏమైనా ఉండవు. ఎందుకంటే ఇంట్లో మనం ఎంతమంది అన్నో దాన్ని బట్టి చూసుకొని నేను చిన్న సొరకాయ అయితే తీసుకున్నా. చూసారు కదా, చిన్న సొరకాయ. ఇదిగోండి, ద్వారగా వేపుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. అదిని గ్యాస్ స్టవ్లు అలా ఉండేటప్పుడు కూడా ఇలా వేపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. అప్పుడు పప్పు తొందరగా ఉడుకుద్ది, బాగుంటుంది. వేపుకున్న తర్వాత కుక్కర్లో నానబెడదాం. పప్పు సొరకాయ అందరూ తెలుసులేండి. మామూలుగా ఇలా వేపుకోవాలి ద్వారగా పప్పుని. ఎప్పుడైనా సరే ఇదివరకు ఏంటంటే కందులు వేపుకొని చక్కగా తిరగలతో రుబ్బుకొని, తిరగలతో తిప్పుకొని కందిపప్పు వండుకునేవాడు. ఇప్పుడు ఏముంది, మిషన్ ద్వారా ఇవన్నీ పప్పులు. ఇవన్నీ మా ఆంధ్ర స్టైల్లో పప్పు సొరకాయ, పప్పు ఆనపకాయ. వర్షాలు వచ్చి చాలా బాధపడుతున్నారండి. వర్షాలు కాదు, వరదలు. అన్ని విజయవాడలో ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. చూస్తున్నారుగా న్యూస్లో. గవర్నమెంట్ కూడా అంతంత మాత్రంగానే అందుబాటు లేదు చాలామందికి. కొంతమందికి అందుతుంది ఏదైనా ఫుడ్ కానీ వాటర్ కానీ. ఇల్లు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి. బీరువాళ్ళు, ఫ్రిడ్జ్లు అన్నీ, చాలా వస్తువులన్నీ పాడైపోయినాయి. సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చేసినాయండి. వర్షం కాదు, వరద. ఏదో బుడవేరు కట్ట అయిపోయింది అంటున్నారు. మేమైతే సేఫ్గానే ఉన్నాము. విజయవాడ పక్కనే మాది కూడా విజయవాడే. మేమైతే బాగానే ఉన్నాము. ఇదిగోండి, ఇలా స్మెల్ వస్తుంది బాగా వేగినట్టుగా. చూసారా, కలర్ చేంజ్ అయింది. యాక్చువల్గా ఈ వీడియో అయితే పెట్టాలని లేదు, మీతో మాట్లాడదామని చేస్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు మా రెండో అమ్మాయి సింగనగర్లో ఉంటారు. సింగనగర్ మొత్తం మునిగిపోయింది. పాపం వాళ్ళు డేరా వేసుకొని ఇంటి పైన ఉన్నారు. మేము వెళ్ళటానికి కూడా లేదు. ఓకేనా? అర్థం చేసుకోండి. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళకి ఫుడ్ వెళ్ళట్లేదండి. ఇగో ఇలా వేగింది కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి 2-3 సార్లు, అప్పుడు మనం ఒక అరగంట నానబెడదాం. నానబెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఒక అరగంట నానబెడితే పప్పు బాగా ఉడుకుతుంది. చూపిస్తా, కుక్కర్లో పెడతాను నేను. ఓకేనా? ఈ పప్పు నానబెట్టానండి, అరగంట అయింది అన్నంత. అరగంట నానబెట్టాను. ఇదిగోండి, పసుపు, వేసానుగా. ఇదిగోండి కారం కొద్దిగానే. మనం ఇదిగో కొంచెం చింతపండు, కొద్దిగా, ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి కొన్ని ఉల్లిపాయలు, ఇదిగోండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం ఈ సొరకాయ ముక్కలు కూడా పెట్టేద్దాం. అంటే ఒక 2-3 విజిల్లు వస్తే సరిపోతుంది. 3 విజిల్లు. సొరకాయ కూర తెలియదని కాదు, అందరికీ తెలుసు. పప్పు సొరకాయ చాలా బాగుంటుంది. వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే సొరకాయలో
వాటర్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? వీడియో చేసే ఓపిక కూడా లేదండి అయినా, ఎందుకంటే అదే ఇలా వరదల వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే చాలామందికి తెలియదు కదా. ఇప్పుడు టీవీలో ఉండవి చూస్తున్నారు. ఇప్పుడు విజిల్ పెట్టేసి నేను కారం ఉప్పు అన్నీ వేసేసాను కూడా పెట్టా. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకుందామండి. మూత పెట్టి విజిల్ పెడదాం. ఒక 3 విజిల్లు వస్తే సరిపోతుంది, పప్పు అయిపోతుంది. ఓకే అండి, ఓకేనా? విజిల్స్ వచ్చాక చూపిస్తాం. విజిల్ వచ్చాక పప్పు చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి పప్పు సొరకాయ అయిపోయింది. పప్పు గుత్తుతో రుబ్బుకోవటమే, తాలింపు పెట్టుకోవటమే. సాల్ట్ వేసుకొని మనం మెదుపుకోవటమే, మెదుపుకొని తాలింపు పెట్టుకుందాం. ఇదిగోండి పప్పు మెదుపుకున్నాం కదా. ఇప్పుడు తాలింపుకి ఇదిగో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయ, కరివేపాకు. ఇదిగోండి కొద్దిగా ఇంగువ చూసారుగా. వెల్లుల్లిపాయ బాగుంటుందండి పప్పులో. అది ఉల్లిపాయ కూడా పెట్టేసే కదా సొరకాయ ముక్కల్లో. ఇప్పుడు వెల్లుల్లిపాయ తెర ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంగువ, ఇప్పుడు ఇవన్నీ వేగినాయి కదా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి ఒకసారి. అంతేనండి, పప్పు సొరకాయ రెడీ. ఓకేనా? అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.